ఓం నమో వెంకటేశాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను అమ్మవారికి ఇచ్చి చీరల కోసం ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అనమాట అండి. నేను మా ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాను అనమాట, నూకాలమ్మ గుడికి. అక్కడ చీరలు ఇటువంటి చీరలు చాలా స్టాక్ ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద మూటలతోటి. అవి పాట పెడతారా అని అడిగానండి నేను. ఏం పాట పెడతాం మేడం, ఇక్కడ చీరలు అని ఇస్తున్నారు కానీ ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఈ చీరలు ఇలా కవర్తో కట్టేసి ఇవ్వండి, అమ్మవారికి ఇచ్చి చీరలు మన గుళ్ళ దగ్గర అమ్ముతారు కదా, ఆ చీరలు ఇస్తున్నారన్నమాట అండి. అక్కడ పాపం ఆవిడ అన్నిటి నిజమే కదా, మరి స్టాక్ ఆడి ఉన్నాయంటే ఈ చీరల కింద ఏమున్నదండి. నేను చూపిస్తాను చీరలు అనుకుంటున్నారా, మనం వచ్చేటప్పుడు ఈ చీరలు అనుకొని ఇస్తున్నాం మనం. అయితే చీరలు అయితే కాదు, ఇది ఇంకోండి పేపర్లో ఎంత దళసర పేపర్ కట్టేసి గుళ్ళ దగ్గర అమ్ముతారు కదా. నేను ఇదిగోండి, ఇది చీరలు అని మనం ఇచ్చేస్తా ఉంటాం. అలాగా మగోళ్ళు కూడా పాపం తెలియక అలాగ ఇచ్చేస్తున్నారు. ఇదిగోండి ఇంత మొక్క ఉంది, ఇది దేనికి పనికి వస్తే చెప్పండి. ఈ చీరలు అని ఇచ్చేస్తాం కదా, కొనేసి ఇచ్చేస్తాం అక్కడ. అంటే అందుబాటులో ఉన్నదని కొనేసి ఇచ్చేస్తాము, తెలకి కొనేసి ఇస్తున్నాము అన్నమాట అండి. ఈ చీరలను దేనికి పనికి వస్తే చెప్పండి. అక్కడ కనీసం గుడికి తొడ్డానికి కూడా పనిచేయమన్నమాట. ఇది అంతా చిలుకు. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ కింద ఇస్తాం. ఆవిడ పాపం సంవత్సరానికి ఒకసారి పాట పెట్టుకుంటారు వాళ్ళు. గుడి పాట పెడితే సంవత్సరానికి ఒకసారి ఒకరికి వెళ్తుంది. అది మనం ఎంత వేస్తాం అంటే, గుడిలో 10 రూపాయలు వేస్తామా, 20 రూపాయలు వేస్తామా, 50 రూపాయలు వేస్తామా, ఇలాంటి కొండ మానేసి అది ఉండీలు వేసేస్తే అది మెయింటెనెన్స్ కన్నా వస్తాయి. కనీసం గుడి చూడడానికన్నా కూడా, గుడి దగ్గర క్లీన్ చేయడానికన్నా కూడా పనికిరావన్నమాట ఇవి. అందుకని నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను, చేసాను అన్నమాట అండి. ఇది బ్లౌజ్ కాదు, బ్లౌజ్ అంటారా, ఇది దేని పనికి వస్తుంది. ఇదండి, ఇది నేను వారాహి గుడికి వెళ్తే ఇది జాకెట్ మొక్క, బెల్లం, కొబ్బరి ఇలా తీసుకొచ్చి గాజులు ఇస్తారు. అవి పర్లేదు, అరటిపళ్ళు కొబ్బరి పర్లేదు. ఇది బ్లౌజ్. ఇది కనీసం ఈ మనకి బండి కట్టుకోవడానికి కూడా అందుబాటులో ఉండదు. ఇది దేనికి ఇస్తారన్నది మనకు తెలియదు. అలా ఇస్తారు. మనం 10 రూపాయలు వేసినా కూడా ఉండీలు వేసేస్తే మెయింటెనెన్స్కి వస్తాయన్నమాట. ఇది అందుకని నేను చీరలు కట్టుకుండే పద్ధతిలో, మనం ఇప్పుడు మన ఇంటికి ఎవరికన్నా వచ్చినా లేదంటే తాంబాలం వచ్చినా అప్పుడు చీర పెడతాం, వాళ్ళు కట్టుకుండేలాగా ఇవ్వాలి. కట్టుకుండేలాగా ఇస్తే కట్టుకుంటారు. అంతేగాని మనం ఏదో పెట్టాం కదా, మొక్కుబడి పెట్టాం కదా అని అలా చీరలు ఇవ్వకూడదు. అలాగే మనం ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా శుభ్రమైన చీర ఇస్తే, వాళ్ళకి బట్టలలా కాదు, ఎవరికైనా తాంబాలం మన ఇంటికి వచ్చారంటే వాళ్ళు కట్టుకుండే విధంగా మంచి చీర అయితే ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఈ చీరలా ఇచ్చేస్తా ఉంటారు. ఎక్కడ చూసినా దుర్గమ్మ గుడి దగ్గర ఎక్కడ పెడితే అక్కడ అలాగే కొనేసి ఇచ్చేస్తాం మనం. అలాగే కానీ నాకు వారాహి గుడి దగ్గర ఈ చీర ఇచ్చారు. ఇది కూడా చిలుకి చీర. ఎందుకు ఇచ్చారంటే, నాకు ఆ వారాహి గుడి దగ్గర ఫస్ట్ వంట ఏదో నైవేద్యం పెట్టాలి ఇవ్వాలనేసి అన్నారు. ఇదంతా చిలికే అండి. ఇది వాళ్ళు పాట పెట్టిలా ఉన్నా కూడా ఎక్కువ రేట్ అయితే మంచి చీరలు ఎవరన్నా ఇస్తే అమ్మవారికి కడతారు. అమ్మవారికి కట్టినాకి పనికిరావు, అలాగని పాట పెట్టినాకి పనికిరావు. మనం ఏమన్నా కొనుక్కున్నాం అనుకోండి, గుడి మెయింటెనెన్స్కి వస్తుంది. అలా చీరలో ఇవ్వకూడదని ఎవరిని నేను తప్పు పట్టడానికి అయితే మాట్లాడతలేదు. తెలియక మనం చేసే పనులు, అమ్మవారికి చీరలు ఇస్తున్నాం కదా అని ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఇది మనం ఎంత ఉండీలు వేస్తే, ఇది ఇవ్వకోకుండా ఉండీలు వేసామనుకోండి, అది ఆ మెయింటెనెన్స్కి వస్తుందని నేను మాట్లాడుతున్నాను. ఏదో ఎవరు కొట్టినాకన్నది ఏం కాదు నేను మాట్లాడేది. నేను ఎప్పుడు నిండో వీడియో చేయాలనుకుంటున్నాను అన్నమాట అండి. అలా అని నేను వీడియో చేస్తున్నాను.